చైనా, రష్యా, మధ్య ఆసియా దేశాలు భారీగా బంగారం కొనడం వల్ల ధరలు పైకి వెళ్ళాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెల్, గ్రీన్ ఎనర్జీ విస్తరణలతో వెండి వినియోగం భారీగా పెరిగింది. బంగారం, వెండి ఇంక ఈ రెండు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్నట్లు. ఇంక దాన్ని మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ఆకాశాన్ని నందిని లక్షల రూపాయలు. బంగారం అయితే ఇంక ఎన్ని లక్షలకు వెళ్తుందో కూడా ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. అసలు ఊహించిన విధంగా వెండి కూడా బంగారంతో పోటీ పడి దూసుకుపోతుందా అన్నట్లుగా ఉన్నది. వేలకు వేలు, లక్షలు 2 లక్షల రూపాయలకు కూడా బంగారం ధర వెళ్తుంది. అందరూ పెట్టుబడులందరూ కూడా డబ్బులున్న వాళ్ళందరూ కూడా బంగారం మీద పడ్డారండి. ఇంకా అది ఎప్పటికీ కూడా ఆగదు. భూమి బంగారం ఈ రెండు మీదే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా పెట్టుబడులు ఏదైనా పెట్టాలి అనుకుంటున్నట్టు వేరే దాని మీద దేనికి వెళ్ళట్లేదు. అయితే బంగారం లేకపోతే భూమి, ఈ రెండింటికి ఇంకా అదుపు ఉండట్లేదు. వెండి కూడా అదే విధంగా వెళ్తుంది. ఇక పొదుపులు బంగారం వైపు మళ్ళీ వినియోగదారిత వృద్ధి మీద ఒత్తిడి ఎక్కువై ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. అంతర్జాతీయ ధరలతో పాటు దిగుమతి సుంకాలు, రూపాయి బలహీనత వల్ల ధర రికార్డు స్థాయికి చేరింది. ఒక పక్క అది చేరింది, మరో పక్క దెబ్బతింది. ఇక బంగారం దిగుమతులు పెరగడంతో కరెంట్ అకౌంట్ లోటు మీద అదనపు భారం పడింది. గోల్డ్ లోన్స్ పెరిగినా దీర్ఘకాలిక డిపాజిట్లు వృద్ధి మందగించడం బ్యాంకులకు సవాలుగా మారింది. బంగారం ధరలు పెరగడంతో గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలు లాభాలు పెరిగినా ధర